హలో బిజీ పీపుల్, వచ్చేసాడు మీ రాజు నాటి తెచ్చేసాడు బోలెడు కబుర్లు ముచ్చట్లు. ఎప్పుడు అటు ఇటు పరుగులు పెడుతూ ఉండే నాకు ఒక చోట అడుగు నిలబడింది. నా మనసు ఆకర్షించింది. సినిమాలంటే ఎంత పట్టించుకోకున్నా కళా తపస్వి విశ్వనాథ్ గారి సినిమాలంటే ఎక్కడో ఓ ఆసక్తి మక్కువ. కారణం, ఆయన సినిమాలో కథని కాదు కళని చూపిస్తారు, నాటకాన్ని కాదు జీవిత పాఠాన్ని నేర్పిస్తారు. అందుకే ఎక్కడో ఆయనంటే మక్కువ కూసంత ఎక్కువ. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, అలా పని మీద వెళ్తున్న నాకు ఆయన ఫోటో ఉన్న బుక్ కనపడింది. బుక్ చదివే అలవాటు పెద్దగా లేదంటూనే ఆ బుక్ అయితే కొనేశాను. కానీ బుక్ చదువుతుంటే అర్థమైంది, అక్కడ మిస్ చేసి ఉంటే నేనేం మిస్ అయిపోయేవాడినేమో. ఆ కళా తపస్వి చేసిన తపస్సునంతా ఆ బుక్లో నేను చూడగలిగాను. ఆయన ఆలోచనను మరో కొత్త కోణం కనిపించింది. ఫైనల్గా ఆ బుక్ అద్భుతం అనిపించింది, కొన్నందుకు ఫుల్ వర్త్ అనిపించింది. ఆ బుక్ రాసిన మన వరకు చేరవేసిన రాకేష్ బొడ్డులా గారికి థ్యాంక్ యూ అని చెప్పాలనిపించింది. మరో మాటల్లో చెప్పాలంటే, స్కూల్ బుక్సే చదవడం ఇంట్రెస్ట్ లేని నేను ఈ బుక్ని వదలకుండా చదివేశాను. ఈ బుక్ గురించి మరో గొప్ప విషయం ఏంటంటే, ముందు మాట రైటర్ అండ్ యాక్టర్ అయిన తనికెల భరణి గారి చేత రాయబడినది. ఇది చాలు కదా ఈ బుక్ వాల్యూ ఏంటో చెప్పడానికి. ఇట్లు మీ ఇంటర్నెట్ సావాసి.